దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామం పేరట పరలోకమన్నా అరుణోదయ స్తుతి ఆరాధన అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని ప్రజలైన మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభవందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రభు మనల్ని ప్రేమించి ఈ నూతన దినములోనికి మనల్ని నడిపించినందుకు మనం ఎంతైనా మన ప్రభుని స్తుతించవలసిన వారమైనాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రభునందు ప్రియులారా, 2024వ సంవత్సరం జూలై నెల 10వ తారీఖు వరకు ప్రభు ఏర్పాటు చేస్తున్నటువంటి మాటను మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 8వ కీర్తన 3, 4, 5 వచనాలను మనం చదువుదాం. కీర్తనల గ్రంథము 8వ కీర్తన 3, 4, 5 వచనాలను మనము చదువుదాం. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు, దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపానిధివైన దేవ, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. ప్రభువా, ఈ సమయంలో నేను మీకు స్తోత్రం దేవా. ఈ జూలై నెల 10వ తారీఖున పరలోకమన్నా కార్యక్రమంలోనికి మమ్మల్ని మీరు నడిపించినందుకు మీకు స్తోత్రాలు. ప్రభువా, ఈ కార్యక్రమాన్ని మీ నామానికి మహిమకరంగా జరిగిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. నాయన, చదువుకొనబడిన వాక్య భాగం ద్వారానైనా మీరు మాతో మాట్లాడండి. నిలబడొచ్చు ఉన్న నేను ప్రభువా అల్పుడను, అయోగ్యుడను, మట్టి ఘటమును నైనా నన్ను మీ సిరుచాటు మరుగుపరుచుకోండి. మీ ఏడంతల ఆత్మతో నన్ను అభిషేకించండి. నోటికి బోరగా మీరు వాడుకోండి. నాతో, మాతో, మీ ప్రజలతో మీరు మాట్లాడండి. ప్రభా, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డ కూడానైనా వాక్యము చేత తన హృదయాన్ని నింపుకున్నట్టుగానైనా మీరే సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగాన్ని మనము గమనించితే 3వ వచనము, 4వ వచనము, 5వ వచనాల్లో మూడిట్లో 3 రకాలైనటువంటి అనుభవాలను మనం చూస్తాం. 3వ వచనంలో మనం చూస్తే ఆ 3వ వచనంలో దేవుని యొక్క గొప్పతనం మనం కనిపిస్తుంది. 4వ వచనాన్ని మనం చూస్తే మానవుని యొక్క తగ్గింపు మనకు కనిపిస్తుంది. మానవుడు దేవునితో పోలిస్తే మానవుని యొక్క స్థితి మనకు కనిపిస్తుంది. మొదటి వచనం 3వ వచనంలోనేమో దేవుని గొప్పతనాన్ని మనం చూడొచ్చు. 4వ వచనంలోనేమో దేవునితో మానవుని పోల్చుకుంటే మానవుని యొక్క స్థితి మనము అక్కడ చూడొచ్చు. 5వ వచనంలో మనం చూస్తే దేవుడు మానవునికి ఇచ్చినటువంటి ఘనతను మనం చూడొచ్చు. 3 వచనాల్లో 3 రకాలైన అనుభవాలు. 3వ వచనం మనం చూస్తే అక్కడ అంటాడు కదా, నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రమును నేను చూస్తా ఉన్నా. నేను చూడగా. చూడండి, ఆకాశంలో దేవుడు సూర్యుడిని పెట్టాడు, చంద్రుడిని పెట్టాడు. ఈ ఆకాశంలో ఉన్నటువంటి చంద్రుడు, సూర్యుడు వాటిని చూస్తేనే ఆశ్చర్యం. ఎందుకంటే 3 కాలాల్లో సంవత్సరంలో వచ్చే 3 కాలాల్లో 3 రకాలుగా సూర్యుడు మనకు కనిపిస్తాడు. ఎండాకాలంలో భయంకరమైనటువంటి భగభగలు మండుతా కనిపిస్తాడు. చలికాలంలో, వానాకాలంలో, మిగతా కాలాల్లో ఈ సూర్యుడు మామూలుగా ఉంటాడు. అదొక ఆశ్చర్యం. చంద్రుడిని చూస్తే చంద్రుడు 15 రోజులు ఒక రకంగా, 15 రోజులు ఒక రకంగా కనిపిస్తాడు. ఒకసారి పౌర్ణమి రోజున పూర్తిగా కనిపిస్తాడు. అక్కడి నుంచి తగ్గుతా వస్తాడు 15 రోజులు. ఒక రోజు అసలు కనిపించడు, అమావాస్య రోజు. మరలా పెరుగుతా వస్తాడు. ఒక ఆశ్చర్యం. నక్షత్రాలను ఒక ఆశ్చర్యం. అక్కడేదో అలంకరించినట్లుగా ఆకాశంలో దేవుడు నక్షత్రాలను పెట్టాడు. సూర్య చంద్ర నక్షత్రాలు ఒక ఆశ్చర్యం. ఈ సృష్టి ఒక ఆశ్చర్యం. దేవుడు నోటి మాట చేత సృష్టిని సృష్టించాడు. భూమి కూర మొక్కలను, పండ్ల మొక్కలను మొలిపించునుగా కంటే ఒక మాట అనటం ఆలస్యం మొలిచేసినాయి. సముద్రంలో ఆకాశ నక్షత్ర, సముద్రంలో జలచరాలు కలుగును గాక. భూమి నిరాకారంగా శూన్యంగా ఉన్నప్పుడు, మొట్టమొదటి రోజు నిరాకారంగా శూన్యంగా ఉన్నప్పుడు, ఈ నిరాకారంగా ఆఘాతం ఉన్నప్పుడు
ఆ వెలుగు కలుగు రాక వెలుగు కలిగింది. సూర్యుడు చంద్రుడి నుంచి అక్కడ ఫస్ట్ దేవుడు వెలుగుని చేశాడు. నీళ్ళన్నీ ఒకవైపు వెళ్ళిపోయి ఒకవైపు వెళ్ళిపోయినాయి. దేవుడి చేతి పని, సృష్టి అంతా దేవుని చేతి పని. చూడండి పిల్లరా, ఆ నీళ్ళన్నీ ఒకవైపుకి వెళ్ళిపోయినాయి. ఆ వాటిని సముద్రాలు అన్నారు. నదులను దేవుడు చేశాడు. భూమి ఉంది, ఈ భూమి పైన నీళ్ళు ఉన్నాయి, క్రింద నీళ్ళు ఉన్నాయి, మధ్యలో భూమి ఉంది. ఇదొక ఆశ్చర్యం. అందుకని యేసన్న గారు ఒక పాట రాస్తారు, శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్యా. భూమిని మనం నిలుచున్నటువంటి భూమిని శూన్యంలో వేలాడదీశాడు దేవుడు. ఒక ఆశ్చర్యం. కానీ మానవునైతే దేవుడు చేతితో చేశాడు. మట్టి బొమ్మను చేసి మట్టి బొమ్మకు తన జీవాన్ని ఇచ్చాడు, మహిమనిచ్చాడు. చూడరా, అంతా ఉన్నాడు కదా మానవుడు ఆ మహిమను కోల్పోయాడు. అంతా ఉన్నాడు కదా, నీవు సృష్టించినటువంటి ఈ సూర్య చంద్ర నీ చేతి పని అయినా ఈ సూర్య చంద్ర నక్షత్రాలను నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడే పాటి వాడయ్యా. నరపుత్రుని దర్శించడానికి వాడే పాటి వాడు. అవును పిల్లరా, ఈ రోజున దేవునితో పోల్చుకుంటే మానవుని స్థితి ఎటువంటిది, మానవుని స్థితి ఎంత కొద్దిగా ఉన్నది, మానవుని స్థితి ఎంత భయంకరంగా ఉందో మనం చూడాలి. దేవుడు మానవుని చేసినప్పుడు తనతో సమానమైన వాడిగా చేసుకున్నాడు. తనతో సమానమే. అక్కడ చూడండి 5వ వచనంలో చూస్తాడు కదా, దేవుని కంటే కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. దేవుడు మానవుని చేసినప్పుడు చాలా తనకంటే కొంచెమే తక్కువ వానిగా చేసినట. అంటే దేవునితో సమానంగా తన కుమారుడిగా చేశాడు, మహిమనిచ్చాడు, ప్రభావమునిచ్చాడు, వెలుగునిచ్చాడు, దేవుని కుమారుడే హోదానిచ్చాడు. అయితే మానవుడు ఏం చేశాడంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవుడు చేయవద్దన్న పనిని చేసి తినవద్దన్న ఫలాన్ని తిని దేవుని మహిమను కోల్పోయి దేవునికి దూరముగా జరిగిపోయాడు. దేవునితో దగ్గరగా ఉన్న మానవుడు ఆ వృక్ష ఫలాన్ని ఎప్పుడైతే తిన్నాడో, దేవుని ఆజ్ఞను ఎప్పుడైతే అతిక్రమించాడో, మానవునికి దేవునికి అగాధం పెరిగి మధ్యలో అగాధం వచ్చేసింది. అదే అంటా ఉన్నాడు, నీ చేతి ఈ మానవుని దర్శించడానికి వాడే పాటి వాడయ్యా, నీవు వారిని దేనికంటే కొంచెము తక్కువ వానిగా చేశావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటాన్ని ధరింపజేశావు. అయితే ఆ మానవుడు నీ ఆజ్ఞను అతిక్రమించి ఆ ప్రభావాన్ని మహిమను కోల్పోయాడు. వారిని మళ్ళా నువ్వు జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు నరపుత్రుని దర్శించడానికి వాడు ఏ పాటి వాడు? అవును పిల్లరా, రోజున మనము ఏ పాటి వారమని ఆయన మనకు ఇటువంటి శక్తినిస్తా ఉన్నటువంటి ఆరోగ్యాన్ని ఇస్తా ఉన్నాడు. మనం ఏ పాటి వారమని ఆయన మనలను ప్రేమిస్తా ఉన్నాడు. మనం ఏ పాటి వారమని ఆయన మనలను కనికరిస్తా ఉన్నాడు. మనం ఏ పాటి వారమని ఆయన మనకు క్షేమాన్ని ఇస్తూ, ఆరోగ్యాన్ని ఇస్తూ, ఐశ్వర్యాన్ని ఇస్తూ, అన్నిట్లో తోడుండి నడిపిస్తా ఉన్నాడు. మనం ఎందుకు పనికిరాని వారమండి. అయినా దేవుడు కేవలం తన కృపచేత మనలను నింపి తన కృపచేతే మనలను కాపాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, అందుకని ఆయన మరలా మనము కోల్పోయిన ప్రభావమును, మనము కోల్పోయిన మహిమను, మనము కోల్పోయిన దేవునితో సత్సంబంధాన్ని మరలా మనకు తిరిగి ఇవ్వటానికి ఆయన పరలోకాన్ని విడిచి, ఆ వైభవాన్ని విడిచి ఈ లోకానికి వచ్చి రిక్తునిగా మారి, పశువుల పాకుల పొట్టి, నక్కలకు బోరియలున్న, ఆకాశ పక్షులకు గుళ్ళున్న మనుష్య కుమారుడు తలవాల్చుకోవటానికి కూడా స్థలము లేని స్థితిలో ఈ లోకములో జీవించి కడు పేదవారిగా బ్రతికి నీ కొరకు నా కొరకు అన్యాయపు తీర్పు పొంది ఆ కలువరి శిలువలో మరణించాడు. ఎందుకో తెలుసా? మనము కోల్పోయిన మహిమను మరలా మనకి ఇవ్వటానికి, మనము కోల్పోయిన ప్రభావం మరలా మనకి ఇవ్వటానికి. అది ఎక్కడ తెలుసా? మనము ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని, ఆయన త్యాగాన్ని మనం గుర్తించి, ఆయన మార్గాల్లోకి వచ్చి ఆయనకు మనము ఇష్టంగా మనం బ్రతికినప్పుడు పరలోకంలో మనకు ఇస్తాడు. ఈ లోకంలో కూడా దేవుని బట్టి మనకు విలువ, దేవుని బట్టి మనకు ప్రభావాన్ని అనిస్తాడు.
ఎలాగైతే యేసుక్రీస్తు వారు గాడిద మీదకి ఎక్కినప్పుడు గాడిదకు విలువ వచ్చిందో మనకు కూడా ఆ రీతి అయినటువంటి ఆయన మనం మోసినప్పుడు మనకు ఆయన విలువిస్తాడు, ప్రభావాన్ని మరలా ఇస్తాడు, మహిమను మరలా ఇస్తాడు. అయితే మనము ఆయన మార్గాల్లోకి రావాలి. కాబట్టి నా ప్రభుత్వ ప్రియా సహోదరి సహోదరులారా, ఈ వాక్యాన్ని ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని వింటూ ఉండగా మనం మరలా కోల్పోయిన ప్రభావమును, కోల్పోయిన శక్తిని, మహిమను మరలా తిరిగి పొందుకోవాలంటే దేవుని మార్గాల్లో మనము వద్దాము, ఆయన వాక్యానుసారంగా జీవిద్దాము, దేవుని కృపను పొందుకుందాము. అటు కృపతో దేవుడు మనలందరినీ నింపునుగాక. ఆమె కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 నాయన. పరిశుద్ధుడైన దేవా, కృపానితమైన స్వామి, మీ నామానికి మహిమను చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. అవును నాయన, మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోవటానికి మేము ఏ పార్టీ వారు ప్రభా, అటువంటి మమ్మల్ని మీరు ప్రేమించిన ఆయన ఈ లోకంలోనైనా మా కొరకు వచ్చి మా కొరకునైనా మీరు ప్రభు మాకు రావాల్సిన శిక్షను మీరు భరించారు నైనా. మేము కూడా వాక్యాన్ని విన్నాం, వాక్య ప్రకారం జీవిస్తూ ప్రభా, వాక్యానుసారంగా జీవిస్తూ మీకు ఇష్టముగా మేము బ్రతుకుతూ ప్రభా నైనా, కోల్పోయిన ప్రభావమును, మహిమను మరలా పొందుకునే వారికి ఉన్నట్టుగా మీరు సహాయం చేయండి ప్రభా. విత్తబడిన వాక్యాన్ని ప్రతి ఒక్కరి అంతరంగాల్లో మీరు నాటి ముద్రించి వాక్యానుసారంగా జీవించినట్టుగా మీరు సహాయం చేయండి ప్రభా. ఎంతమంది బిడ్డలైతే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో, బిడ్డల జీవితాల్లో, కుటుంబాల్లో నూతనమైన కార్యాలు మీరు జరిగించండి నేను. ప్రతి అవసరతను మీరు తీర్చండి ప్రభా. శాంతి సమాధానములతో గృహాలను మీరు నింపండి ప్రభా. దినాన్ని ప్రభా, వివాహ దినాలు, జన్మదినాలు జరుపుకుంటున్న వారిని కూడా కొరకు విశేషంగా మేము ప్రార్థన చేస్తున్నాను. వారిని మీరు దీవించండి, దీర్ఘాయువుతో మీరు నింపండి అయ్యా. మీకు స్తోత్రం దేవా. అయ్యా బిడ్డ ఈ దినమంతా బిడ్డల ఉద్యోగాల్లో, ప్రయాణాల్లో, వ్యాపారాల్లో సమస్తంలో బిడ్డతో నుండి క్షేమాన్ని అనుగ్రహించండి. ఉదయకాల దేవులతో బిడ్డలందరినీ మీరు నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, కృపా, కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని ప్రజలందరికీ తోడయుండి నడిపించి బలపరచును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు.